బిగ్ బాస్ సీజన్ 9 లో అన్ఫేర్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీజాని ఎలిమినేషన్ చేసి బయటకు తీసుకొచ్చారనే చెప్పాలి. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హోస్ట్ నాగార్జున గారు ఆహ్వానించిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసావా శ్రీజ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఓకేనన్నా మరి నీ జర్నీ ఎలాగుందో చూసేద్దామా అనగానే ఎస్ సార్ అంటూ చూపించారు. అయితే శ్రీజ జర్నీ చాలా బాగా ఎడిట్ చేశారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడేద్దామంటే ఎస్ సార్ అంటూ ముఖ్యంగా డెమోన్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ చూసి శ్రీజ చాలా ఎమోషనల్ అయ్యిందనే చెప్పాలి. ఈ కిందులో భాగంగా ముందుగా శ్రీజ నువ్వు తనుజకి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటే, తనుజ నీలో ఒక్క మైనస్ ఏంటంటే నువ్వు అన్నీ కూడా మనసుకు తీసుకుంటావు. ఏది మనసుకు తీసుకోవాలో అదే తీసుకో, ఏది మనసుకు తీసుకోకూడదు అనుకుంటారో అది తీసుకోకు. ముఖ్యంగా నువ్వు ఇక్కడ కప్పు కను వచ్చావు కాబట్టి దాని మీదే ఫోకస్ పెట్టు. ఎలాంటి రిలేషన్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లో పనికి రావనే చెప్పాలి. సమయానుసారం ఎవరో ఒకరు రంగులు మారుస్తూ ఉంటారంటూ భరణితో కొంచెం క్లోజ్ గా ఉండడం తగ్గించు అంటూ ఇంటిచ్చారు తనుజకి. అలాగే తనుజ నీ గేమ్ స్ట్రాటజీ బాగుంటుంది. నువ్వు ఎప్పుడైతే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటావో హౌస్ లో నీ అంత తోపు కంటెస్టెంట్ ఎవరు ఉండరు, గుర్తు పెట్టుకో తనుజ అనగానే తనుజ లవ్ సింబల్ చూపించింది శ్రీజకి. దీంతో కూడా శ్రీజ లవ్ సింబల్ చూపించింది, మిస్ యూ అంటూ చెప్పుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తావు అంటే, పవన్ కళ్యాణ్ చాలా మంచి పర్సన్ సార్, నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరకడం రేర్ సార్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్తూనే చాలా ఎమోషనల్ అయ్యింది శ్రీజ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా కన్నీటి పర్యాతం అయ్యాడనే చెప్పాలి శ్రీజ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడే మాటలకి. పవన్ కళ్యాణ్ ఒకటి గుర్తుపెట్టుకో, హౌస్ లో నిన్ను కొట్టే మగాడు ఎవడు లేడని గుర్తుపెట్టుకో. నిజంగా ఎలిమినేషన్ రౌండ్ తర్వాత నువ్వు వెంటాడే సింహంలా రెడీ అయ్యావు కాబట్టి హౌస్ లో ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చుక్కలు చూపించి మొత్తానికి సీజన్ 9 టైటిల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నీ ఫ్రెండ్ కోరుకుంటుంది అంటూ బిగ్ బాస్ బజ్ మీద పవన్ కళ్యాణ్ కి మంచి బూస్టప్ ఇచ్చింది శ్రీజ. ఇక అలాగే రీతు గురించి ఏం చెప్తావు శ్రీజ అంటే, రీతు నీకు నేను చెప్పేది ఒకే సజెషన్, నీ ఆట మీద నువ్వు ఫోకస్ చేయి, అవతల ఆట మీద కాదు. ఇంకొక విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో ఉన్న ఆ చెడు ఆలోచనలన్నీ తొలగించి నీ గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఆడితే జనాలకి నచ్చుద్ది అనేది మాత్రం ఆలోచించమ్మా. ఇంకొకసారి డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి తన ఆట తీరుని తన మైండ్ సెట్ ని పాడు చెయ్యకు అంటూ ఫస్ట్ నుంచి కూడా రీతు నాతో కావాలనే గొడవ పెట్టుకునేసారు, కేవలం డెమోన్ పవన్ వల్లే మాత్రమే అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద రీతు గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడింది శ్రీజ. మరి ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తామంటే, ఇమాన్యుయల్ చాలా మంచి పర్సన్ సార్, నిజంగా ఇమాన్యుయల్ హౌస్ లో కామెడీ చేసేంతసేపు మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అలాగే తను చాలా ఎమోషనల్ సార్, కానీ బయటకు అస్సలు కనిపించడు. నువ్వు గేమ్ ఆడే సత్తా నీకుంది కాబట్టి ఇంకా బాగా గేమ్ ఆడాలి. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు కాబట్టి మరి మీరందరూ కూడా వాళ్ళతో తలపడి మీరేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడి బయటకు వచ్చేసింది. ఇక చివరిగా డెమోన్ పవన్ గురించి ఏం చెప్తావు అంటూ నాగార్జున అడిగితే, డెమోన్ పవన్ నాకు ముందు నుంచే మంచి ఫ్రెండ్ సార్, వాడు గేమ్ చాలా బాగా ఆడతాడు, కొన్ని యావిగేషన్స్ వల్లే తన గేమ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. పవన్, నేను నీ ఫ్రెండ్ గా ఒకే సజెషన్ చేస్తాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేది మాత్రం మర్చిపోకు, అది చాలు అంటూ మొత్తానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి గురించి మాట్లాడి బిగ్ బాస్ స్టేజ్ మీద చాలా ఎమోషనల్ అల్లి బయటకు వచ్చేసింది. ఏదేమైనా సరే శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అనే చెప్పాలి. మరి మీరేమంటారు? బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన శ్రీజ మాటలపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.